కర్నూలులో నదులన్నీ కూడా మురికి కూపంలాగా తయారైనాయి. ప్రజల ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి. మరి కొన్ని సంవత్సరాల నుండి ప్రజలు, ప్రజా సంఘాలు, మీడియా కోడై కూసిన గడిచిన ప్రభుత్వాలన్నీ కూడా తాత్కాలిక చర్యలు చేయడం తప్ప దీన్ని శాశ్వత పరిష్కారం చేయడం లేదు. అందుకే అయ్యా నదులను కాపాడుకుందాం, నదులలో చెత్త వేయకండి అని చెప్పి ప్రజలను కోరాం. అట్లాగే ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అన్ని నదులకు ఇరువైపులా ఇనుప కంచె వేసి నదులను కాపాడండి, ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయండి, అందవికారంగా ఉన్నటువంటి నదులను వెంటనే అందంగా తీర్చిదిద్దాలని చెప్పి తన పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. కర్నూలులో నదులన్నీ కూడా మురికి కూపంలాగా తయారైనాయి. ప్రజల ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి. మరి కొన్ని సంవత్సరాల నుండి ప్రజలు, ప్రజా సంఘాలు, మీడియా కోడై కూసిన గడిచిన ప్రభుత్వాలన్నీ కూడా తాత్కాలిక చర్యలు చేయడం తప్ప దీన్ని శాశ్వత పరిష్కారం చేయడం లేదు. అందుకే అయ్యా నదులను కాపాడుకుందాం, నదులలో చెత్త వేయకండి అని చెప్పి ప్రజలను కోరాం. అట్లాగే ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అన్ని నదులకు ఇరువైపులా ఇనుప కంచె వేసి నదులను కాపాడండి, ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయండి, అందవికారంగా ఉన్నటువంటి నదులను వెంటనే అందంగా తీర్చిదిద్దాలని చెప్పి తన పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. కర్నూలులో నదులన్నీ కూడా మురికి కూపంలాగా తయారైనాయి. ప్రజల ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి. మరి కొన్ని సంవత్సరాల నుండి ప్రజలు, ప్రజా సంఘాలు, మీడియా కోడై కూసిన గడిచిన ప్రభుత్వాలన్నీ కూడా తాత్కాలిక చర్యలు చేయడం తప్ప దీన్ని శాశ్వత పరిష్కారం చేయడం లేదు. అందుకే అయ్యా నదులను కాపాడుకుందాం, నదులలో చెత్త వేయకండి అని చెప్పి ప్రజలను కోరాం. అట్లాగే ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అన్ని నదులకు ఇరువైపులా ఇనుప కంచె వేసి నదులను కాపాడండి, ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయండి, అందవికారంగా ఉన్నటువంటి నదులను వెంటనే అందంగా తీర్చిదిద్దాలని చెప్పి తన పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. కర్నూలులో నదులన్నీ కూడా మురికి కూపంలాగా తయారైనాయి. ప్రజల ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి. మరి కొన్ని సంవత్సరాల నుండి ప్రజలు, ప్రజా సంఘాలు, మీడియా కోడై కూసిన గడిచిన ప్రభుత్వాలన్నీ కూడా తాత్కాలిక చర్యలు చేయడం తప్ప దీన్ని శాశ్వత పరిష్కారం చేయడం లేదు. అందుకే అయ్యా నదులను కాపాడుకుందాం, నదులలో చెత్త వేయకండి అని చెప్పి ప్రజలను కోరాం. అట్లాగే ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అన్ని నదులకు ఇరువైపులా ఇనుప కంచె వేసి నదులను కాపాడండి, ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయండి, అందవికారంగా ఉన్నటువంటి నదులను వెంటనే అందంగా తీర్చిదిద్దాలని చెప్పి తన పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం.